నరేంద్ర మోడీ నరహంతక పాలనని అంతం చేయడానికి ఈ నెల 7వ తేదీన సదస్సు నిర్వహించనున్నట్లు ఇండియా కూటమి వెల్లడించింది. కొత్తపేటలోని మల్లయ్యలింగ భవన్లో సోమవారం ఇండియా కూటమి నాయకులు జంగాల అజయ్ కుమార్, మస్తాన్ వలి, నళినీకాంత్ తో పాటు ఇతర నాయకులు మాట్లాడారు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్ సంస్థలకి అప్పగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నిటికి వ్యతిరేకంగా ఇండియా కూటమి పోరాటం చేసి ప్రజల కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు. పరమాయ కుంటలో జరగనున్న ఈ సదస్సుకి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఉస్మాన్, కరీం, అరుణ్, సేవకుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, విసికే, అలాగే జై భారత్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇంకా విసికే పార్టీ, ఇంకా అనేక మంది భారత్ బచావో, వీళ్ళంతా ఇండియా కూటమిగా భారతదేశ స్థాయిలో నరేంద్ర మోడీ నరహంతక పాలనని అంతమొందించడం కోసం ఇండియా కూటమిగా ఏర్పడి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీని గద్దె దింపడమే లక్ష్యంగా మన రాష్ట్రంలో అనేక చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన సాయంత్రం 4 గంటలకి సులేమాన్ ఖాన్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ జరగబోతూ ఉంది. ఈ బహిరంగ సభలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్ష నాయకులందరూ, రాష్ట్ర స్థాయి నాయకులు, జాతీయ స్థాయి నాయకులు పాల్గొనబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మన జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ సభకి హాజరై ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసం, దేశంలో ఉన్నటువంటి లౌకిక ప్రజాస్వామ్యాన్ని, అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని, భారతదేశ సౌభ్రాతృత్వాన్ని కాపాడుకోవడం కోసం జరిగేటటువంటి సంగ్రామంలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ నెల 7వ తారీఖున ఇండియా కూటమి ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి భారత ప్రజా వ్యతిరేక విధానాలు, తెలుగు ప్రజలను వంచిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గర బానిస బతుకులు బతుకుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానానికి వ్యతిరేకంగా న్యాయ సాధన అనేటటువంటి ఒక ఆలోచనతో తెలుగు ప్రజలకి న్యాయం జరగట్లేదు, ఆ న్యాయాన్ని సాధించుకుంటాం, నరేంద్ర మోడీ అనేటటువంటి ఒక కిరాతకమైన ఆలోచన ఈ రాష్ట్రాన్ని అప్పులమయం చేస్తున్నటువంటి పరిస్థితి. నరేంద్ర మోడీ తన రాజకీయ ప్రాబల్యం కోసం ఇక్కడ ఉన్నటువంటి పార్టీల యొక్క బలహీనతలు, కేసులను బూచిగా చూపించి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ ఉంటే ప్రశ్నించడం కోసం
ఈ వేదిక మీద ఉన్నటువంటి ఇండియా కూటమి సాక్ష్యం. ఇవాళ ప్రజల్ని చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కార్పొరేట్ శక్తులకు తాకట్టుబడినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు ప్రజల కోసం మాట్లాడటం మర్చిపోయి నరేంద్ర మోడీ గారు ఏ బిల్లు పెడితే ఆ బిల్లుకి జీ హుజూర్ అని చెప్పి అప్రజాస్వామ్యమైనటువంటి బిల్లులన్నింటినీ కూడా, రాజ్యాంగ వ్యతిరేక బిల్లులన్నింటినీ కూడా మద్దతు పలికినటువంటి ఈ యొక్క ఆలోచన విధానానికి వ్యతిరేకంగా 7వ తారీఖున గుంటూరు నగరంలో ఓ పెద్ద బహిరంగ సభ జరగబోతా ఉంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాల్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు. అయితే ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేస్తాము, ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేస్తామని చెప్పి ప్రతిపక్షంగా ఉన్న ఆ రోజు బీజేపీ గత 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా, ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో మరీ ముఖ్యంగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసినటువంటి బీజేపీ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ఏర్పడింది. దానిలో భాగంగానే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూడా బీజేపీకి వ్యతిరేకంగా, దాంతోపాటు బీజేపీకి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పాలక పార్టీగా ఉన్న వైసీపీ, అలానే తెలుగుదేశం, జనసేన పార్టీల యొక్క టీం బీ టీమ్గా, బీజేపీ బీ టీమ్గా వ్యవహరిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, లిబరేషన్, ఆమ్ ఆద్మీ పార్టీ, వీసీకే పార్టీలు ఇతర కలిసి వచ్చే ప్రజాతంత్ర శక్తులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున రాబోయే కాలంలో ఈ మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా రేపు జరగబోయే బహిరంగ సభలో కూడా ప్రజాస్వామికవాదులు, లౌకికవాదులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం.